సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండలం పెద్దచిప్యాల గ్రామంలోని కమటం అంకిత నరేష్ సర్పంచ్ అభ్యర్థి ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని ఇంటింటికి ప్రచారం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఏ ఇంటికి వెళ్ళినా ప్రతి ఇంటి ఆడపడుచు బ్రహ్మరథం పట్టారని, పెద్దచిప్యాల గ్రామం అభివృద్ధిలో మొత్తం కుంటుపడిపోయిందని, గతంలో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామ పంచాయతీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, అదేవిధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశామని అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం పెద్దచిప్యాల గ్రామంలో స్థానిక ఎలక్షన్ గ్రామ పంచాయతీ ఎలక్షన్ కమటం అంకిత నరేష్ గారు సర్పంచ్ అభ్యర్థిగా ఉంగరం గుర్తుకు వారు నిలబడడం, గ్రామం అభివృద్ధి గురించి వారి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి. నమస్కారం. నమస్తే అండి, నేను కమటం అంకిత నరేష్. మేము పెద్దచిప్యాల గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం. మాకు వచ్చిన గుర్తు వచ్చేసి ఉంగరం గుర్తు. ఇంకా మేము ప్రచారానికి కూడా ఊరంతా తిరిగి ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టి మరీ నేను ప్రచారంలో పార్టిసిపేట్ చేశాను. ప్రజలందరి దృష్టిలో కూడా బాగానే ఉంది ఇప్పటి వరకు రెస్పాన్స్. మేము వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకొని మీరు వస్తారమ్మా, మీరు బాగా చేస్తారు అని చెప్తున్నారు. ఇంకా వాళ్ళ వార్డులో ఉన్న సమస్యలు, ఏ గల్లీలో అయినా డ్రైనేజీ కానీ, సీసీ రోడ్లు కానీ, వీధి దీపాలు కానీ, అలాంటి సమస్యల గురించి కూడా నాకు చెప్పారు. మేము గెలిచిన తర్వాత ఖచ్చితంగా అవన్నీ కూడా మేము ఏ సమస్య లేకుండా మేము ముందుండి అవన్నీ సాల్వ్ చేస్తామని మేము కూడా చెప్పాము. వాళ్ళు కూడా నాకు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. పెద్దచిప్యాల గ్రామాన్ని ఏ రకంగా అభివృద్ధి చేద్దామనుకుంటున్నారు? మీ ఏ ప్రణాళికతోని మీరు కంటెంట్ చేస్తున్నారు? ఈ సమాధానం. మేము గతంలో చేసినట్టు మా ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు. అదేంటి సీసీ కెమెరాలు కానీ, ఎవరింట్లో నిరుపేద కుటుంబంలో వాళ్ళు చనిపోయినా, వాళ్ళ ఇంటి దిక్కు చనిపోయినా వాళ్ళకు కొంత ఆర్థిక సహాయం కానీ అవన్నీ అందించారు. ఇంకా 2-3 సంవత్సరాల నుంచి మేము ఇలా పార్టిసిపేట్ అవుతున్నాం కాబట్టి వాళ్ళు కూడా మా వరకు పాజిటివ్గానే ఉన్నారు. ఇంకా మేము అదే విధంగా కొనసాగుతామని వాళ్ళకి మాట ఇచ్చి మమ్మల్ని గెలిపించండి, భారీ మెజారిటీతో మీ వెన్నంటూ మేము మిమ్మల్ని చూస్తూ ఉంటాము అని నేను కూడా చెప్పాను. ఇంకొక విషయము, నిరుద్యోగ వృద్ధి కానీ లేకపోతే విద్య వాళ్ళకు ఏ రకంగా మీరు చేద్దామని అనుకుంటున్నాను? అది కూడా గతంలో జరిగింది. 10th క్లాస్ వాళ్ళకి మంచి మార్క్స్తో మంచి పాయింట్స్తో వస్తే నేను గిఫ్ట్స్ ఇస్తాను కూడా మేము చేశాము. స్కూల్లో ఆ ప్రోగ్రామ్ కూడా నిర్వహించాము. ఇప్పుడు కూడా స్కూల్లోకి వెళ్ళి మళ్ళీ మీరు ఎవరైతే 10/10 GPA తెచ్చుకుంటారో వాళ్ళకి ఇంకా కొంత బహుమతి కానీ, లేకపోతే ఫ్యూచర్లో స్టడీస్ కోసం వాళ్ళకి ఎలాంటి ఆర్థిక సహాయం కానీ చేస్తామని చెప్తాము. అలాగే కొనసాగిస్తాం. ఇంకొకటి, ప్రజల దృష్టిలో ఇప్పుడు శానిటైజర్ కానీ, వీధి దీపాలు కానీ సరిగా లేవు అని చెప్పంటారు. దాని మీరు ఏ రకంగా? అవును, నేను కొన్ని గల్లీలోకి వెళ్ళినప్పుడు అక్కడ లైట్లు లేవు, సరిగ్గా సీసీ రోడ్లు లేవు, అవన్నీ నేను నోటిఫై చేశాను. వాటిని ఖచ్చితంగా నోటిఫై చేసుకొని ఫస్ట్ మేము ప్రయారిటీ వాటికే ఇచ్చి ఆ సమస్యలు తీర్చడానికి మేము ముందుండి కృషి చేస్తాం. కొంత మేము సర్వే ప్రకారంగా వీధి దీపాలు సరిగా లేవని అంటుర్రు. ప్లస్ మళ్ళీ ఇంకొకటి మంచినీటి కొరత జరుగుతుంది అని అంటుర్రు. దాని మీ మాటలు ఏంటి? ఒక్కో దగ్గర ఒక్కోటి ఉంది. ఒక్కో దగ్గర లైట్లు లేవు, ఒక్కో దగ్గర సీసీ రోడ్లు లేవు, ఇంకో దగ్గర డ్రైనేజ్ ప్రాబ్లం. అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని చూసాం మేము కూడా. వాళ్ళు కూడా మమ్మల్ని అడిగారు, చేస్తే గెలిపిస్తాము, ఇవన్నీ మాకు చేయాలి మరి అంటే ఖచ్చితంగా చేస్తాము అని మేము కూడా హామీ ఇచ్చాం. మా దృష్టిలో మీరు ఎంత మట్టుకు చేద్దామని అనుకుంటారు? మీరు మా వరకు మాకు చేతనైన దానికన్నా ఎక్కువే మా భుజాలను వేసుకొని చేయగలుగుతామని మాకు నమ్మకం ఉంది. అలాంటి నమ్మకాన్ని ప్రజలు కూడా వాళ్ళు మా మీద పెట్టుకొని మమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపిస్తే ఖచ్చితంగా ముందంజలో ఉండి వాళ్ళని ప్రతి సమస్యను కూడా మేము తీర్చగలుగుతామనే నమ్మకం మాకు ఉంది. అందరికీ నమస్కారం. నేను మీ కమటం అంకిత నరేష్. నేను పెద్దచిప్యాల గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నాకు వచ్చిన గుర్తు ఉంగరం గుర్తు. ఆ గుర్తుకు మన పెద్దచిప్యాల అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ అందరూ కూడా ఆ గుర్తు కోటేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించగలరని మనం. సీరియల్ నంబర్ ఫస్ట్ గుర్తు సీరియల్ నంబర్ 1.